సత్యం కోసం ఒక చిన్న ఆలోచన. మానవులారా, విశ్వం మరియు విశ్వ సృష్టికర్త గురించి ఆలోచించండి. మానవులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్వం యాదృచ్ఛికంగా ఏర్పడిందా? ఈ విశ్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఏర్పడిందా? ఈ విశ్వం స్వయంగా ఆకస్మికంగా తనంతట తానే ఏర్పడిందా? లేక అపారమైన జ్ఞానం, శక్తి కలిగిన సృష్టికర్త చేత సృష్టించబడిందా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతికే వ్యక్తి తన పూర్వీకుల ఆచారాలను మాత్రమే కాకుండా సత్యానికి ఉన్న ఆధారాలను కూడా పరిశీలిస్తాడు. సత్యం వైపు పరిగెత్తుతాడు, ఆధారాల వైపు పరిగెత్తుతాడు, మనోవాంఛల వైపు పరిగెత్తడు. సృష్టికర్త ఎవరు? ఆయన మనుషులను ఎందుకు సృష్టించాడు? సృష్టికర్త ప్రవక్తలను ఎందుకు ఉద్భవింపచేశాడు? సృష్టికర్త గ్రంథాలను ఎందుకు సృష్టించాడు? మానవుల్ని ఎందుకు సృష్టించాడు? ఈ జీవితానికి అసలు ఉద్దేశం ఏమిటి? మరణం తర్వాత ఏమి జరుగుతుంది? ఇహలోకం ఏమిటి? పరలోకం ఏమిటి? నరకం ఏమిటి? స్వర్గం ఏమిటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకోవడమే మానవ జీవితంలోని అత్యంత గొప్ప అన్వేషణ. మానవుణ్ణి సృష్టించింది కూడా ఈ ఉద్దేశం కొరకే. సృష్టికర్తను గుర్తించడం, తెలుసుకోవడం, ఆరాధించడం, ఇదే మానవుల్ని అల్లాహ్ అనగా సృష్టికర్త ఈ ఉద్దేశం కోసమే సృష్టించాడు. సత్యాన్ని కోరుకునే వారికి అల్లాహ్ మార్గాన్ని సులభతరం చేస్తాడు. సత్యాన్ని తెలుసుకోవాలనే నిజమైన కోరిక ఉంటే అటువంటి వ్యక్తిని అల్లాహ్ సత్యం వైపు నడిపిస్తాడు. కావున మానవులారా, సత్యాన్ని అన్వేషించండి. వ్యక్తులను, అసత్యాలను కాదు. ఆధారాలను పరిశీలించండి. సాంప్రదాయాలను మాత్రమే కాదు, సృష్టికర్తను తెలుసుకోండి. ఎందుకంటే జీవితపు అసలు గమ్యం ఆయనను తెలుసుకోవడంలోనే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియచేస్తున్నాడు: వల్లదీన హతదౌ జాదహుం హుదం వ ఆతాహుం తక్వాహుం. సూర్య ముహమ్మద్లో అల్లాహ్ తెలియచేస్తున్నాడు, మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన అల్లాహ్ ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు, మరియు వారి దైవభీతిని వృద్ధి చేస్తాడు. అల్లాహ్ మనందరికీ సత్యాన్ని సత్యంగా గుర్తించి దానిని అనుసరించే తౌఫీక్ను, అసత్యాన్ని అసత్యంగా గుర్తించి దానిని విడిచిపెట్టే శక్తిని ప్రసాదించుగాక. ఆమీన్.